హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 6th సోషల్ ర్యాపిడ్ రివిజన్ చేసుకుందాము. పటాల అధ్యయనం తయారీ ఫస్ట్ లెసన్. పటాలు అంటే మ్యాపులు మనకు వివిధ ప్రదేశాల గురించి అనేక విషయాలను తెలుపుతాయి. ఒక ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, పర్వతం పైన ఉందా, ఎడారిలో ఉందా, అయితే అది శీతల ప్రదేశమా లేదా ఉష్ణ ప్రదేశమా, అది వర్షపాతమా, ఎక్కడ ఎలాంటి చెట్లు పెరుగుతాయి, ఏ జాతి ప్రజలు నివసిస్తున్నారు, వారు మాట్లాడే భాష, వారు చేసే వృత్తులు, వారి నివాసాలు మొదలైన వాటిని మనం పటాల ద్వారా తెలుసుకోవచ్చు. అన్ని విషయాలు ఒకే పటంలో ఉండవు. పటాల రకాలు: ఒకటి భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు. ఇది టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2లో చాలా ఇంపార్టెంట్. 3 పటాలు. ఆ పటాల గురించి తెలుసుకుందాం. పటాలు చాలా చిన్నవి. లైలా మల్లిక ఎక్కడ కలుసుకున్నారు అంటే రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్లో కలుసుకున్నారు. మల్లిక వెంకటాపురం గ్రామంలో, లైలా ఆదిలాబాద్లో నివసిస్తున్నారు. లైలా సెలవుల్లో మల్లిక ఇంటికి వెళ్ళాలనుకుంది. మల్లిక తన ఇంటి మార్గాన్ని లైలాకు చూపించడానికి చిత్రాన్ని చూపించింది. అంటే ఈ విధంగా వేసి చూపించింది. దక్షిణ దిక్కుకు అభిముఖంగా ఎదురుగా ఉండే దిశ ఉత్తరం, దక్షిణానికి ఆపోజిట్ ఉత్తరం, తూర్పుకి ఆపోజిట్ పడమర. కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో దక్షిణ దిశకి పైకి ఉండే విధంగా లేదా ఎడమవైపు ఉండే విధంగా పటాలను తయారు చేస్తారు. దిక్కు అనే దానిని ఒక స్థానం లేదా సాపేక్షంగా చూపిస్తారు. సాధారణంగా ఉత్తర దిక్కు పైకి ఉండే విధంగా, దక్షిణ దిక్కు కిందికి ఉండే విధంగా మానచిత్రాలను తయారు చేస్తారు. ఒక స్థలాన్ని దేనితో పోలుస్తున్నామో దాన్ని బట్టి తూర్పు, పశ్చిమ, ఉత్తరాన, దక్షిణ ఉన్నదని అంటాము. సాధారణంగా ఉత్తర దిక్కు పైకి ఉండే విధంగా, దక్షిణ దిక్కు కిందికి ఉండే విధంగా మానచిత్రాలను తయారు చేస్తారు. పటాలలో ఉత్తర దిక్కు బాణంతో సూచిస్తారు. నెక్స్ట్, మనం తూర్పు దిశకు అభిముఖంగా నిలబడితే పైన ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, ఉత్తరానికి తూర్పుకి మధ్య ఈశాన్యం, తూర్పుకి దక్షిణానికి మధ్య ఆగ్నేయం, దక్షిణానికి పడమరకు మధ్య నైరుతి, ఉత్తరానికి పడమరకు మధ్య వాయువ్యం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. మనం తూర్పు దిశ అభిముఖంగా నిలబడితే ఎడమవైపు ఉండేది ఉత్తరం, కుడివైపు ఉండేది దక్షిణం, ముఖం ఎదురుగా తూర్పు, ముఖం వెనకాల పడమర. పటంలో ఉన్న 2 బిందువుల ద్వారా ప్రదేశాల మధ్య దూరాలను మరియు భూమి పైన ఉండే వాస్తవ నిష్పత్తిని తెలుసుకోవచ్చు. దీన్నే స్టేట్మెంట్ స్కేల్ అంటారు. దాని ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు పటాల చిహ్నాలు చూద్దాం. పటాలు తయారు చేసేవారు వారి అవసరాలకు అనుగుణంగా చిహ్నాలను తయారు చేస్తుంటారు. మనం తరచుగా ఉపయోగించే సాధారణ చిహ్నాలను సాంప్రదాయక చిహ్నాలు అంటాం. మనం యూజ్ చేసే వాటిని సాంప్రదాయక చిహ్నాలు అంటాం. ఇక్కడ చూడండి, చెట్టు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా డయాగ్రామ్స్ ఇచ్చాడు, అవేంటో మనం చూసుకోవాలి. చెట్టు, చెరువు, మట్టి రోడ్డు, తార్ రోడ్డు, మసీదు, గుడి, చర్చి, మీటర్ గేజ్ రైలు మార్గం. పీటీఓ అంటే తంతి తపాలా కార్యాలయము. నెక్స్ట్, పిఎస్ పోలీస్ స్టేషన్, ఆర్ఎస్ రైల్వే స్టేషన్, పిఓ పోస్ట్ ఆఫీస్. సెకండ్ లెసన్, గ్లోబు భూమికి నమూనా. మనకు కావాల్సిన విషయాలన్నీ అంతర్జాలంలో, ఇంటర్నెట్లో చూడవచ్చు. భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల భూమి నీలంగా కనిపిస్తుంది. మనందరికీ తెలిసిందే. భూమి బంతి మాదిరిగా గుండ్రంగా ఉంటుంది. భూమికి గ్లోబ్ ఒక నమూనాగా చెప్పవచ్చు. భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల భూమి నీలంగా కనిపిస్తుంది. నెక్స్ట్, గ్లోబు భూమి ఆకారాన్ని నేల, నీరు, ఖండాలు, మహాసముద్రాలు, ప్రపంచంలోని దేశాలను చూపుతుంది. భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల భూమి నీలి చందమామలా కనిపిస్తుంది. భూమి ఒక బంతిలాగా గోళాకారంలో కనిపిస్తుంది. నెక్స్ట్, మనం ఎప్పుడు భూమి నుంచి పడిపోము, ఎందుకంటే భూమి ఒక అయస్కాంతం కాబట్టి పడిపోము. భూమి ఒక బలమైన అయస్కాంతంలాగా పనిచేస్తూ మనల్ని తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే మనం భూమి మీద పడతాం కానీ భూమి పైనుంచి పడిపోము. నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు, ఇది ఇంపార్టెంట్. అలాగని ఖచ్చితంగా గుండ్రంగా కూడా ఉండదు. ఉత్తర ధ్రువాల దగ్గర కొద్దిగా నొక్కుకొని పోయి భూమధ్య రేఖ వద్ద ఉబ్బినట్లుంటుంది. ఈ తేడా తక్కువగా ఉండడం వల్ల భూమి గ్లోబులు పటాలు దీన్ని చూపించవు. భూమి ఆకృతికి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక స్థానం నుంచి ఒకే దిశలో వెనుదిరగకుండా మనం ప్రయాణం చేయడం మొదలు పెడితే తిరిగి అదే స్థానానికి చేరుతాం. ఎందుకంటే భూమి రౌండ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తే అక్కడ దాకా మళ్ళీ వస్తే అది ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తే మనం అదే దిశకు ఒకటే దిశ ప్రయాణిస్తే మళ్ళీ ఒకటే దగ్గరికి చేరుతామని చెప్తుంది. అనగా ఒక స్థానం వద్ద బయలుదేరి అదే రేఖలో వెళ్తూ ఉంటే బయలుదేరిన స్థానానికి మనం తిరిగి చేరుతాము. ప్రాచీన కాలంలో భారతదేశం మరియు యూరోప్లోని శాస్త్రవేత్తలు బంతి లేదా గోళం వలె గుండ్రంగా ఉంటుందని గ్రహించారు. ఇటలీ దేశానికి చెందిన కొలంబస్ అనే అన్వేషకుడు సాధారణ శకం 1992 ప్రాంతంలో భారతదేశం చేరుకోవాలని యూరోప్ నుండి బయలుదేరాడు. ఎవరు? కొలంబస్.
ఇటలీ దేశం చెందిన కొలంబస్ 1492లో భారతదేశం చేరుకోవాలని యూరప్ నుండి బయలుదేరాడు. నెక్స్ట్ మహాసముద్రాలు ఖండాలు లెసన్. సముద్రాలు మహాసముద్రాలు వందలు వేల కిలోమీటర్లు వ్యాపించి అంతులేని నీటితో కూడి ఉంటాయి. సముద్రాల్లో ఒక వైపు నుంచి మరోవైపు ప్రయాణించాలంటే నౌకల ద్వారా పోవాలి. అయితే ఆ ప్రయాణం కొన్ని రోజులు లేదా నెలలు పట్టవచ్చు. మనం మహాసముద్రాల మీద జీవించలేం, నేల మీద జీవిస్తాం. గ్లోబ్లో పెద్ద పెద్ద భూభాగాలను ఖండాలు అంటాము. మొత్తం భూమిపై 7 ఖండాలు ఉన్నాయి. భూమి ఉత్తర దక్షిణ ధ్రువాలు మంచుతో కప్పబడి ఉంటాయి. ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం, అంటే దక్షిణ ధ్రువంలో విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉంటుంది. దీనిని అంటార్కిటిక్ మంచు కవచం అంటారు. ఖండాల్లోని దేశాల్లో అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఉంటాయి. కొండలు, లోయలు, వ్యవసాయ భూములు, గనులు, పరిశ్రమలు మొదలైన వాటిని భూమిపైనే చూడగలము. గ్లోబ్ మీద గల దిక్కులు: పైన ఉత్తరం, కింద దక్షిణం. భూమి ప్రతిరోజు పడమటి నుంచి తూర్పునకు భ్రమణం చేస్తుంది. ఇంపార్టెంట్, భూమి ప్రతిరోజు పడమటి నుంచి తూర్పుకి భ్రమణం చేస్తుంది. ధ్రువాలు: భూమికి 2 వైపులా ఉండే 2 చుక్కలు. పై చుక్క నుంచి కింది చుక్కకు భూమి మధ్యలో గుండా ఒక రేఖను గీసినట్లు ఊహిస్తే దాన్ని అక్షం అంటాం. ఈ అక్షం చుట్టూ భూమి భ్రమణం చేస్తుందని చెప్పవచ్చు. ఈ అక్షానికి 2 చివర్లకు ధ్రువాలు ఉంటాయి. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అంటాము. గ్లోబు మీద రేఖలు: గ్లోబుపై అక్షాంశాలు, రేఖాంశాలు భావనలు తెలియజేసే గీతలతో పాటు ధ్రువాలపై కూడా ఆర్యభట్ట వంటి భారతీయ పూర్వీకులకు స్పష్టమైన అవగాహన ఉండి ప్రదేశాలను వివరించడానికి ఆ పదాలను ఉపయోగించారు. నెక్స్ట్ అక్షాంశాలు: భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పునకు గీచి ఉన్న ఊహారేఖల్ని అక్షాంశాలు అంటాం. అక్షాంశాల్లో పొడవైనది భూమధ్య రేఖ. భూమధ్య రేఖ గ్లోబ్ను 2 సమాన భాగాలుగా చేస్తుంది. ఈ 2 అర్ధభాగాలను అర్ధగోళాలు అంటారు. ఉత్తర అర్ధగోళంలో భూభాగం, దక్షిణ అర్ధగోళంలో జలభాగం ఎక్కువగా ఉంటుంది. ఇంపార్టెంట్, ఉత్తర అర్ధగోళంలో భూభాగం, దక్షిణ అర్ధగోళంలో జలభాగం ఎక్కువగా ఉంటుంది. రేఖాంశాలు: ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువానికి నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అని అంటాము. అక్షాంశాల వల్ల కాకుండా రేఖాంశాలు అన్నీ ఒకే పొడవు కలిగి ఉంటాయి. ఈ 2 ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి. గ్రీనిచ్ రేఖాంశం, దీన్నే 0 డిగ్రీల రేఖాంశాన్ని కూడా అంటాము. అంతర్జాతీయ దినరేఖ, దీన్నే 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని కూడా అంటారు. ఇవి 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి గ్రీనిచ్ రేఖాంశం, దీన్నే 0 డిగ్రీల రేఖాంశం అంటారు. ఇంకొకటి అంతర్జాతీయ దినరేఖ, దీన్ని 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అంటారు. అక్షాంశాలు, రేఖాంశాలు కలిసి గ్లోబును ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఒక ప్రాంతపు అక్షాంశం, రేఖాంశం తెలిస్తే ఆ ప్రాంతాన్ని గ్లోబు మీద కానీ మానచిత్రంలో కానీ సులభంగా గుర్తించగలం. నెక్స్ట్ థర్డ్ లెసన్, భూస్వరూపాలు. మొదటి భాగం. మనం నివసిస్తున్న భూమి సమతలంగా లేదా ఏకరీతిగా కానీ లేదు, అనేక రూపాల్లో ఎత్తుపల్లాలుగా ఉంది. కొన్ని చోట్ల ఉన్నతి చెందిన పర్వతాలు, కొండలు, అత్యధిక వాలుతోనూ, కొన్ని చోట్ల విశాలమైన పల్లపు ప్రదేశాలు ఉంది. భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. ఫస్ట్ పర్వతాలు, కొండలు. పర్వతాలు అత్యధిక ఎత్తును కలిగిన వాలును కలిగి వాటిపై అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. భారతదేశంలో హిమాలయాలు, ఆరావళి, వింధ్య, సత్పురా ముఖ్యమైన పర్వత శ్రేణులు. మన రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, జైత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్, నగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం మరియు జయశంకర్ జిల్లాలో అక్కడక్కడ కొండల వరుసలు చూడవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్, ఇవి పర్వత శ్రేణులు. కొండలు ఎక్కడ ఉన్నాయి, ఆ జిల్లాల పేర్లు. ఆదిలాబాద్, నిర్మల్లో సాత్మల కొండలు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో బాలాఘాట్ శ్రేణులు, వికారాబాద్లో అనంతగిరి కొండలు, పెద్దపల్లి, జయశంకర్లో కందికల్ కొండలు, జైత్యాల్లో రాగి కొండలు. ఇవి వెరీ ఇంపార్టెంట్, ఆపోజిట్లో అడగచ్చు. నెక్స్ట్, ఈ కొండల శ్రేణుల లోయల మధ్యలో నుంచి కృష్ణ, గోదావరి వంటి నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు పీఠభూములు అనేవి ఎత్తైన ప్రదేశాలు. పీఠభూములు విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. పీఠభూముల నడుమ అక్కడక్కడ కొండలు ఉంటాయి. పీఠభూములు పర్వతాల వలె కాకుండా స్వల్ప అసమాన ఎత్తులను పల్లవులను కలిగి ఉంటాయి. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలో దక్కన్ పీఠభూమికి పశ్చిమాన ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతాన్ని పశ్చిమ కనుమలు అంటారు. తెలంగాణలోని అధిక ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఒక భాగం. తెలంగాణ అధిక ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండుట వల్ల ఈ ప్రాంతంలోని పీఠభూమిని తెలంగాణ పీఠభూమి అని అంటారు. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, తెలంగాణలో అధిక భాగం
దక్కన్ పీఠభూమిలో ఉంది. అందుకే అధిక భాగం దక్కన్ పీఠభూమిలో ఉండడం వల్ల దీన్ని తెలంగాణ పీఠభూమి అని అంటాం. ఇది తూర్పునకు వాలి ఉంది. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది తూర్పునకు వాలి ఉంది. దక్కన్ పీఠభూమి అంటే తెలంగాణ పీఠభూమి తూర్పు వైపు వాలి ఉంది. నెక్స్ట్ మైదానాలు. పర్వతాలు పీఠభూముల వలె కాక సున్నితమైన వాలును కలిగిన సమతల విశాల ప్రాంతాలే మైదానాలు. పెద్ద నదులు మేట వేసిన ఒడ్రుతో ఈ ప్రాంతాలనే ఏర్పడతాయి. సింధు మరియు దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి. గంగా నది ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది. ఈ రెండు విశాల మైదానాలను కలిపి గంగా సింధు మైదానాలు అని పిలుస్తారు. తూర్పు తీర మైదానం భారతదేశపు తూర్పు దిక్కున బంగాళాఖాతం తీరాన ఆనుకుని ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని అధిక ప్రాంతం తూర్పు తీర మైదానంలోకి వస్తుంది. భారతదేశంలోని పశ్చిమ తీర మైదానం ఉంది. భూ ఉపరితల స్వరూపాలైన పీఠభూములు, పర్వతాలు, మైదానాలు మొదలైనవి నైసర్గిక రూపాలు అంటాం. ఇక్కడ చూడండి, భూ ఉపరితల స్వరూపాలైన పీఠభూములు, పర్వతాలను, మైదానాలను నైసర్గిక స్వరూపాలు అంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇక్కడ ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది. గోదావరి, కృష్ణ నదులు ఈ పీఠభూమి గుండా తూర్పు వైపునకు ప్రవహిస్తాయి. మిగిలిన ప్రాంతాన్ని దిగువ తెలంగాణ పీఠభూమి అంట. ఈ పీఠభూమి కూడా తూర్పు వైపుకు వాలి ఉంది. తెలంగాణ పీఠభూమి మొత్తం తూర్పు వైపుకు వాలి ఉందని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. అదే కృష్ణ, గోదావరి నదులు కూడా ఈ తూర్పు వైపు ప్రవహిస్తాయి. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ పట్టణాలు ఎగువ తెలంగాణ పీఠభూమిలోకి వస్తాయి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఎగువ పీఠభూమి తెలంగాణ ప్రాంతాలకే వస్తాయి, దిగువ ప్రాంతంకి వస్తాయో ఇంపార్టెంట్. దిగువ తెలంగాణ పీఠభూమిలోకి వరంగల్, కరీంనగర్ పట్టణాలు దిగువ తెలంగాణ పీఠభూమిలోకి వస్తాయి. గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు డెల్టా. మన రాష్ట్రంలో ప్రవహించే నదుల్లో కృష్ణ, గోదావరి నదులు ముఖ్యమైనవి. గోదావరి, కృష్ణ నదులు పశ్చిమ కనుమల నుంచి ప్రవహించి తూర్పు వైపునున్న బంగాళాఖాతంలో కలుస్తాయి. గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్ద తెలంగాణలో ప్రవహిస్తుంది. గోదావరి, కృష్ణ నదులు తెలంగాణ పీఠభూమిలోని అనేక చిన్న నదులను తమతో కలుపుకొని డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ నదుల ప్రవాహం వల్ల పెద్ద డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది. గోదావరి, కృష్ణ డెల్టాలు ఉపగ్రహ ఛాయాచిత్రం అన్నట్టుది. ఈ రకం తీర మైదాన ప్రాంతంలో ఏర్పడే 2 త్రిభుజాకార డెల్టాలు ఉన్నాయి. సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ డిఎస్సి బిట్ కూడా ఇలానే ఇచ్చారు. సముద్రంలో కలిసే ముందు నది ఎలా ఏర్పడుతుంది అని అడిగారు అన్నట్టు. సముద్రంలో కలిసే ముందు నది చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది, చిన్న చిన్న పాయలుగా విడిపోదు, లేకుంటే ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. అయితే ఆ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి. ఇది ఆన్సర్. ఇక్కడ నుండి వచ్చింది బిట్టు. వెరీ ఇంపార్టెంట్. అందుకే లైన్ టు లైన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం మీతో పాటు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. పెన్మకూరు గ్రామాలు, ఇట్లా డెల్టా, పెన్మకూరు, ఇవన్నీ ఇప్పుడైతే ఇది కంప్లీట్ చేద్దాం. సాధారణంగా ఈ డెల్టాలు త్రిభుజాకారంగా ఏర్పడతాయి. ఇంపార్టెంట్. సాధారణంగా డెల్టాలు త్రిభుజాకారంగా ఏర్పడతాయి. ప్రతి సంవత్సరం నదులు వరద నీటితో కొట్టుకొని వచ్చే ఒండ్రు హ్యూమస్ అంటే ఆకులు, చెట్లు కుళ్ళిపోగా వాటిని హ్యూమస్ అంటారు. వరద ప్రాంతాల్లో మేటలుగా ఏర్పడుతుంది కావున ఇక్కడ భూములు ఎంతో సారవంతమైనది. పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం వద్ద కృష్ణానది పుట్టింది. ఇంపార్టెంట్. పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వరం వద్ద కృష్ణానది పుట్టింది. మరి గోదావరి మహారాష్ట్రలో పుడుతుంది. ఈ నది ఎన్నో చిన్న నదులను కలుపుకొని బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి నది కూడా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం కృష్ణా డెల్టా భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇది టెక్స్ట్ బుక్ది కాబట్టి చాలా ఇంపార్టెంట్. లైన్ టు లైన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. బిట్ ఎక్కడి నుండో వస్తుందో మనకు తెలియదు కాబట్టి ప్రతి బిట్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.